ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే, తల్లి, గొప్ప శుభవార్తతో నీ సాయిని వచ్చాను, కాదని వెనక్కి పంపకు. చాలా సంతోషకరమైన వార్త విను బిడ్డ. నీ మనసులో ఏమి కోరుకుంటున్నావో నాకు తెలుసు. నీ కోరిక ఖచ్చితంగా నెరవేర్చుతా. దీని గురించి ఎటువంటి సందేహము నీ మనసులో ఉంచుకోకు. చూసిన వెంటనే నా పాదాలను తాకుతల్లి, తాకిన నీవు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో అనేసి బాబాగారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి. ఇక ఈ సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. బిడ్డ, నీవు ఎన్నో రోజులుగా బాధను అనుభవిస్తున్నావు. ఈ బాధ నుండి విముక్తి కలిగినందుకు నీకు మనశ్శాంతి కలిగింది కదా. నీవు ఎంతగానో బాధపడుతూ వాటి గురించే బెంగ పెట్టుకుంటున్నావు. ఇక నీకు ఇప్పుడు ఈ బాధ అంతా కూడా తొలగిపోయింది. నన్ను నమ్మిన నా భక్తులకు నేను ఎప్పుడూ కూడా అన్యాయం చేయను కదా బిడ్డ. నేను అందించడంలో కొంత సమయం పడుతుంది ఏమో, కానీ నీవు కోరుకున్న కోరిక మాత్రం నీకు ఖచ్చితంగా అయితే అందిస్తాను. కానీ నీకు మాత్రం కాస్త ఓపిక అనేది అవసరం తల్లి. దీనితో పాటు శ్రద్ధ, సబూరి అనేవి కలిగి ఉండాలి. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఇకపై నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ ఉన్నటువంటి కష్టాలు అన్నిటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది బిడ్డ. ఈ రోజు నుండి నీకు సంతోషకరమైన రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక నుండి నీ జీవితంలో అంతా కూడా మంచే జరుగుతుంది. ఇప్పటి వరకు నీవు కోల్పోయినవి ఏవీ కూడా నీకు తిరిగి రావు కదా, కానీ ఈ రోజు నుండి నీకు అలాంటి పరిస్థితులే ఎదురవ్వవు. ఈ రోజున నీకు అది దక్కుతుంది. ఇకపై నీకు దూరం అయినవి అన్నీ కూడా నీకు చేరుతాయి. అవి ఏమిటి అనుకుంటున్నావు కదా బిడ్డ. అవి ధనం అయినా కావచ్చు, ప్రేమాభిమానాలు అయినా కావచ్చు, ఆప్యాయతలు, అనురాగాలు అయినా కావచ్చు. ఏదైనా సరే అది సంతోషకరంగా మారిపోయే సమయం నీకు వచ్చింది. ఇది ఈ రోజు నుండే మొదలు అవుతుంది. దానికి రుజువు నీకు ఈరోజు జరిగిన మంచి పనులే. నీకు చేసే పనుల్లో మంచి లాభాలు, మంచి ఆదాయాలు కలుగుతాయి బిడ్డ. నీవు ఏర్పరచుకునే ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా అమలు అవుతాయి. అవి ఏవైనా సరే నీ భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా నీ కుటుంబ శ్రేయస్సు కోసం చేసే ఆలోచనలు అయినా కావచ్చు, నీకు మంచి విజయాలను అయితే ఇస్తాయి. తద్వారా నీ కుటుంబం సంతోషాలను చూస్తావు. ఆనందకరమైన జీవితం అనేది నీకు దక్కుతుంది బిడ్డ. దీనికి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీకు ఒక్కటి గ్రహించు బిడ్డ, నీకు ఏ కష్టం వచ్చినా బాబా అని పిలుస్తావు. ముందుగా ఏ ఆపద వచ్చినా నన్నే తలుచుకుంటావు. ఇలాంటి నా బిడ్డకు నేను సహాయం చేయకుండా ఉంటానా? నీకు నీవేగా అడిగినవి సమకూర్చకుండా ఉంటానా? నీవు ఎన్నడూ కూడా శ్రద్ధ, సబూరిని వీడవరాదు. నీకు ముందుగా ఎంతో ఓపిక అవసరం బిడ్డ. నీ కోరికలను నాకు విన్నవించావుగా, ఇక నీవు దాని గురించి మర్చిపో. నీ కోరికను నేను ఖచ్చితంగా నెరవేర్చుతాను. నీ పని పూర్తి అవుతుంది. నీవు కొంచెం ఎక్కువ భయాందోళనకు గురి అవుతున్నావు. నీవు ఎందుకు అంత ఆందోళన? నీవు దేనికి కూడా భయపడకూడదు. ఆ భయంతోనే నీవు ముందుకు సాగలేకపోతున్నావు. దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు కదా. ఏ పనిని కూడా సక్రమంగా నిర్వర్తించలేవు. ముందు నీవు భయం వీడు, ముందుకు సాగాలి బిడ్డ. అట్టి సమయంలోనే నీవు మొదలుపెట్టిన పనిని సక్రమంగా నిర్వర్తించగలుగుతావు. ఎవరి కోసం అయితే నీవు ఇంత శ్రమిస్తున్నావో వారికి ఇది ఎంతో నచ్చుతుంది. ఈ పని పూర్తి అయ్యి నీకు అంతా కూడా మంచిగా విజయం వరించి మంచి లాభాలు అయితే చేకూరుతాయి. నీవు మాత్రం ఆ పని పూర్తయ్యే వరకు అస్సలు విడవకూడదు. ఎందుకంటే ఏ నిర్ణయం వెనుక అయినా ఆ భగవంతుడు ఉంటాడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. అన్నీ కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. నీ సాయి అయిన నీ తండ్రిని నీకు మాట ఇస్తున్నాను బిడ్డ. ఇప్పటి వరకు నీకు వచ్చిన కష్టాలు అన్నిటినీ కూడా స్వస్తి చెప్పు. ఇక ఇప్పటి నుండి నీ జీవితంలో వచ్చే మార్పును నీవే గమనిస్తావుగా. ఇంతవరకు అనుభవించిన బాధలు, ఇక ఇప్పటి నుండి నీకు కలిగే సంతోషాలకు ఎటువంటి పోలిక అయితే ఉండదు.
ఇక ఇప్పుడు నీ జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తున్నావు కదా. ఇక నీవు నీ జీవితంలో గడిచిపోయిన వాటిని మర్చిపో. నీవు వాటిని పదే పదే గుర్తు చేసుకుంటూ కూర్చున్నావు అంటే ఇప్పుడు నీకు ఉన్న కాలాన్ని కూడా నీవు సక్రమంగా నిర్వర్తించలేవు కదా. ఇక నా జీవితంలో ఊహించని మార్పు వచ్చిందిలే అని నీవు ఏమరుపాటుగా ఉండకూడదు. నీ సంతోషాలను అనుభవించు బిడ్డ. గర్వాన్ని దరిచేరనీయకు. నీ సంతోషాన్ని కూడా ఓర్వలేని వారు నీ చుట్టూనే ఉంటారు. జాగ్రత్తగా ఉండు. నీకు ఎంత సంతోషంగా ఉన్నా భయభ్రాంతులతోనే బ్రతకాలి. ఎందుకంటే బాబా ఇలా అంటున్నాడు అని అనుకుంటున్నావా? చెప్పనా? సంతోషంగా ఉంటే ఓర్వలేని జన సమాజంలో మనం బ్రతుకుతున్నాం. నీ సంతోషాన్ని ఓర్వలేరు కనుక నీకు ఎంత కలిగినా యథావిధిగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ పోవాలి. సంతోషం వచ్చింది అని పొంగిపోకూడదు. బాధ వచ్చినప్పుడు కుంగిపోకూడదు. కష్టసుఖాలు అన్నవి ప్రతి జీవితంలోనూ సర్వసాధారణంగా ఉన్నవే. కాబట్టి వాటిని సమానత్వంగా తీసుకోవాలి. సంతోషంగా ఉండు బిడ్డ. నన్ను మరవకు నానా. నీకు ఒక చిన్న పని చెబుతాను, చేయగలవా? అది ఏమిటో అనుకుంటున్నావా? చెబుతాను విను. నీవు నా దర్శనం చేసుకోవడం తగ్గించావు కదా, అది నాకు తెలుసు. నీకు వీలు కుదరటం లేదు అని నాకు తెలుసు. కానీ బిడ్డ, నీకు వీలు కుదిరినప్పుడల్లా కనీసం ఏదో ఒక గురువారమైనా సరే నీవు నా ఆలయానికి వచ్చి నా దర్శనం చేసుకొని నా విభూతిని ధరించి నా కోసం కొంత సమయాన్ని కేటాయించు బిడ్డ. నీకు బాధలు కలిగినప్పుడల్లా నన్నే తలుచుకుంటూ ఉంటావు కదా. అవి అన్నీ కూడా తీరడానికి నాకు విన్నవించుకొని నా ఆలయంలో కొంత సమయానికి కేటాయించు బిడ్డ. నా నామస్మరణను మాత్రం మరవకు. నా బిడ్డలు సంతోషమే కదా నేను కోరుకునేది. సంతోషంగా ఉండు తల్లి. నీకు నేను అన్నిటిలోనూ సహకారం అందించి అదేవిధంగా అన్నిటిలోనూ తోడుగా ఉంటాను. ఇది నీ సాయి నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఇది అండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.